రైటిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి బంద్కు పిలుపునిచ్చింది. జీవో నెంబర్ 49ను వ్యతిరేకిస్తూ బంద్ను నిర్వహించారు. ఈ జీవో అమలులో ఆదివాసీలు హక్కులు కోల్పోతారని చెబుతున్నారు. ఆదివాసీలు పిలుపునిచ్చిన బంద్తో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. नंबर 49 अमल చేయాలి ఏజెన్సీలు పేసా యాక్ట్ ని అమలు ప్రభుత్వాల ముందు వైఖరి కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని చేయాలి 49 జీవో నంబర్ ని పోరాడతాం జీవో నంబర్ 49 సంరక్షణ చెప్పి ఆదివాసం గ్రామం నుండి మేడం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి బంద్కు పిలుపునిచ్చింది. ఈ విషయంపై మరింత సమాచారం ఫోన్లో అందిస్తారు మా ప్రతినిధి చంద్రశేఖర్. చెప్పండి. ఓకే, గుడ్ మార్నింగ్ సాయిదా. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇటు ఆదివాసీ సంఘాల నాయకులు అయితే బంద్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించింది ఏదైతే టైగర్ కన్జర్వేషన్ సంబంధించింది జీవో నంబర్ 49 రద్దు చేయాలని అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఉదయం నుంచే బంద్ పాటించారు. దీనికి సంబంధించి ఆర్టీసీ డిపోల వద్ద ఆదివాసీ నాయకులు తుడిందెబ్బ ఆదివాసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అయితే ఆదివాసీ నాయకులు అయితే ఉదయం ఆర్టీసీ బస్టాండ్ల ముందు బైఠాయించారు. ఆర్టీసీలో ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లకుండా అయితే చూశారు. దీనికి సంబంధించి ఇటు నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో అయితే ఇటు బంద్ అయితే కొనసాగుతుంది. ఏదైతే ఆదివాసుల హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ దానికి అనుబంధ సంస్థ ఉన్నాయో వారందరూ అయితే ఈ బంద్ లో పాల్గొన్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ పేరిట జీవో నంబర్ 49 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్కు అయితే పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాలో మార్కెట్ సముదాయాలు, వ్యాపారులు సైతం స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఏదైతే ఆదివాసులకు సంబంధించింది 170 పేసా చట్టం ప్రకారం ఆదివాసీ చట్టాలను, ఆదివాసీ అస్తిత్వాలను, ఆదివాసీ మనుగడలను ఈ జీవో నంబర్ 49 లో వస్తుంది. దీన్ని వెంటనే రద్దు చేయాలని వారి దున్నేవారిదే భూమి అన్నట్టు ఏదైతే కొమరం భీం తీసుకొచ్చిన చట్టాలకు అసలు ఈ 49 కు సంబంధం లేదు. దీనివల్ల వాళ్ళ మనగడ జీవన దానిపైన ప్రభావం పడుతుంది. వారికి సంబంధించిన పోడు వ్యవసాయం కానీ ఇదంతా తీవ్ర ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో అయితే ఈ రోజు ఆదివాసీ సంఘాల నాయకులు అయితే ఈ బంద్కైతే సంపూర్ణ మద్దతు అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనా కూడా ఇలాంటి జీవోను వెంటనే రద్దు చేయాలని అయితే ఇటు ఆదివాసీ సంఘ నాయకులు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. జై ఆదివాసీ.